అంటే ఈ సినిమా మీరు చాలా సార్లు చూసారు. ఇంతకుముందు రిలీజ్‌కి ముందు చూసారు, రిలీజ్ తర్వాత చూసారు. బట్ ఇక్కడ అంటే అరౌండ్ ద గ్లోబ్ చాలా ఇంటర్నేషనల్ ఆడియన్స్ మధ్య కూర్చొని మన సినిమా ఇలా పనోరామాలో పడుతుందన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది సార్? ఇందాక అనిల్ నేను అదే అనుకుంటున్నాము. ఏం రాసావు, ఏం తీసావు, జనాలు ఆదరించేశారు. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాము. అంటే అదే ఇందాక నేను చెప్పినట్టు సినిమాలు అనుకుంటే జరగవు, ప్రాసెస్లో జరిగి అలా అద్భుతాలు క్రియేట్ చేస్తాయి. ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా అలా అద్భుతం క్రియేట్ అయింది. సార్ అంటే మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకి ప్రతిదానికి కూడా ఆడియన్స్కి ఒక బ్రాండ్ మార్కు ఆ ఎస్విసి నుంచి వచ్చినా లేదంటే డిఆర్పి నుంచి వచ్చినా కానీ లాస్ట్ టైం మనం మాట్లాడినట్టు అనుకున్నాం అంటే ఒక చిన్న బ్యాలెన్స్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో రౌడీ జనార్దన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా సార్, మీరు అనుకున్న ఏదైతే ఉందో అది జరిగిందా సార్ మొత్తం? ఎస్, ఇప్పుడు 2026లో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఆల్మోస్ట్ తెలుగులో అండ్ బాలీవుడ్లో 6 ఫిలిమ్స్ ఉన్నాయి. సో అంత వర్క్ జరుగుతుంది. 2017 ఎలా అయితే ఒక 6 ఫిలిమ్స్ వచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయో, సో అలా ఈ 10 మంత్స్ చాలా పేషెన్స్గా అన్ని ఒక్కొక్క స్క్రిప్ట్ని ఫైనల్ చేసుకుంటూ దానికి సంబంధించిన బడ్జెట్లు కానీ టెక్నీషియన్స్ని కానీ అన్ని ఫైనల్ చేసుకుంటూ స్టార్ట్ చేసాం. రౌడీ జనార్దన స్టార్ట్ అయింది, అది 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే ఎల్లమ్మ స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్లు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. 1 వీక్ 10 డేస్లో దానికి సంబంధించి అఫీషియల్ న్యూస్లు ఇవ్వబోతున్నాం. ఎల్లమ్మ 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే ఆశీష్ హీరోగా దేతడి అని ఒక హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో జరిగే ఫెస్టివల్స్ బ్యాక్డ్రాప్లో జరిగే స్క్రిప్ట్ లాక్ చేసాం, దేతడి వస్తుంది. అలాగే అక్షయ్ కుమార్, అనీస్ బాజ్బీ గారితో ఈ సంక్రాంతికి వస్తున్నాం ఐడియా మట్టుకు తీసుకొని ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, దాని మీద ఎక్స్ కాప్ మీద తీసుకొని కాన్సెప్ట్ని బాలీవుడ్కి సంబంధించినట్టు అనీస్ బాజ్మీ గారు రెడీ చేస్తున్నారు స్క్రిప్ట్. అది కూడా 26లో స్టార్ట్ చేసి 26లోనే రిలీజ్ చేస్తాం. అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ గారు కాంబినేషన్లో వచ్చిన 2 బ్లాక్ బస్టర్స్ మనకు తెలిసిందా 3 సినిమాలు చేశారు, అందులో 2 నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్లాక్ బస్టర్స్ అవి. సో అలాగే ఇప్పుడు అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ గారు కాంబినేషన్ రాబోతుంది కూడా 26లో. బాలీవుడ్లో చరిత్ర సృష్టించేలాగా ఎలా ఏమేమి ఉండాలి అనేది వర్కౌట్ చేస్తున్నాం, అది వస్తుంది. అండ్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ అఫీషియల్గా డిసెంబర్, జనవరిలో అనౌన్స్ చేసి ఆ 2 కూడా 26లోనే రాబోతున్నాయి. సో 6 ఫిలిమ్స్ ప్యాకేజ్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాము. ప్యాకేజ్ లాగా 2017లో వచ్చినట్లు ఎలా సక్సెస్ఫుల్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాం. సార్ ఎల్లమ్మ మాత్రం ఎప్పటి నుంచో ఒక డిస్కషన్ పాయింట్ కింద సార్. మొన్న దేవి గారు ఒక పోస్ట్ పెడితేనేమో దేవి గారు ఇదన్నారు. సో ప్రధాన కథానాయకుడు ఫైనల్, కథానాయిక మాత్రం అవ్వలేదు సార్, మిగతా అంతా రెడీగా ఉంది కానీ అయ్యారా సార్? లేదు, అన్నీ అఫీషియల్గా మేము అనౌన్స్ చేయాలి. సో అదే చెప్తున్నాను కదా, అంటే చాలా కేర్ఫుల్గా ప్రతి స్క్రిప్ట్కు ఎవరు ఎలా ఉండాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. సో మీకు నెక్స్ట్ మంత్ దీనికి సంబంధించిన అన్ని క్లారిటీస్ వస్తాయి, అన్ని సినిమాల క్లారిటీస్ వచ్చేసి 2026లో 6 ఫిలిమ్స్ మీద వర్క్ చేస్తాం.